హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఇవాళ 15వ అధ్యాయము, ఇంకా ఆఖరి శ్లోకం ఇవాళ మనం చర్చించబోతున్నాము. సో ఇప్పటిదాకా మనము 19వ శ్లోకం వరకు కవర్ చేసాము ఆల్రెడీ. సో నేను స్క్రీన్ డిస్ప్లే చేస్తాను. చదవాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి చదవచ్చు. 20th వర్స్. ఎస్ సురేష్ బాబు ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇతి గుహ్యతం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్వాత్కృత కృత్యత భారత. సారీ, జస్ట్ 1 minute. షూర్. ఓ అనాఘ, వేదశాస్త్రాల్లోని అత్యంత రహస్యమైన భాగం ఇప్పుడు నీకు వెల్లడి చేయబడింది. దీన్ని అవగాహన చేసుకున్నవాడు ఎవడైనా బుద్ధిమంతుడవుతాడు. అతని ప్రయత్నాలు పూర్ణత్వం పొందుతాయి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో ఈ శ్లోకంలో ఇప్పటిదాకా భగవంతుడు అనేక విషయాల గురించి చెప్పారు. అండ్ వి ఆల్ నో, స్టార్టింగ్లో భౌతిక జగత్తు, ఒక ఊర్ధ్వమూలం అధశాకం అవన్నీ చెప్పారు. ఆఫ్ కోర్స్ రివిజన్, విల్ డూ రివిజన్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ రీసెంట్గా చెప్పిన విషయం ఏంటి? క్షర అక్షర జీవులు ఉన్నారు. ఇంకా ఆ క్షర అక్షర జీవులకు అతీతమైనటువంటి పూర్ణ పురుషోత్తమ ఒక వ్యక్తి ఉన్నాడు. తనని పరమాత్మ అని కూడా అంటారు. పరమాత్మేతి చాప్యుక్తో అని. సో ఆ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు? ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఏం జరుగుతుంది? అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తను ఆ, చేసే కార్యాలన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో దాని అర్థం ఏంటి? కృతకృత్యశ్చ భారత అని ఇక్కడ అన్నారు. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ మయానఘ అనే పదాన్ని ఉపయోగించారు. సో అనఘ, అనఘ అని అర్జునుడిని పిలిచారనమాట భగవంతుడు. సో అనఘ అంటే ఏంటి? పాపరహితమైన వాడు. సో ప్రభుపాదుల వారు తాత్పర్యం చెప్తారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఒక ముఖ్యమైనటువంటి అర్హత కూడా ఉంది. అదేంటి? ఒక వ్యక్తి పాపరహితుడై ఉండాలి. సో ఒక వ్యక్తి పాపాత్ముడు అయినప్పటికీ తను భక్తి మార్గంలో రావచ్చు. కానీ ఆ భక్తి మార్గంలో నెలకొని ఉండాలి అని అంటే నిరంతర కాలము తను తన పాపకార్యాలను ఆపాలి. లేకపోతే స్టార్టింగ్లో ఏదో ఒక కారణం వల్ల భక్తిలోకి చాలామంది వస్తారు, కానీ అందరూ కూడా చిరకాలం ఉండలేకపోతారు. ఎప్పుడెప్పుడు మనం చూస్తాం మధ్యలో వదిలేయడము, లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల. సో దాని అర్థం ఏంటంటే భగవంతుడు వేరే చోట కూడా చెప్పారు, ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అని భగవంతుడు వేరే చోట కూడా చెప్పారు. ఈ భజంతే మాం దృఢవ్రతాః, భక్తిలో ఉండడమే కేవలం గొప్పతనం కాదు, దృఢమైన వ్రతాన్ని పాటిస్తూ ఉండడం అనేది అది
అసలైన విషయం అన్నమాట. లేకపోతే భక్తి అయితే బాహ్యంగా చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ మన ఇస్కాన్ టెంపుల్స్లలో లేకపోతే వేరే ఏ టెంపుల్స్లో అయినా సండేకి చాలామంది క్రౌడ్ వస్తారు. రైట్, ఇంకా రెగ్యులర్గా కూడా వస్తారు. ఇంకా చాలా శ్రద్ధతో వాళ్ళు అక్కడ కొబ్బరి కొబ్బరికాయ అర్పించడము ఎన్నెన్నో చేస్తూ ఉంటారనమాట. బట్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి సంస్కారాలను పాటిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. రైట్, అండ్ దట్ ఈస్ ద హ్యూజ్ గ్యాప్ ఇన్ అవర్ హిందూ సొసైటీ టుడే. దాట్ జనాలు ఈ యొక్క ఫిలాసఫీని కేవలం రిచువల్గానే ఉంచారు, దాన్ని పర్సనల్ జీవితంలో తీసుకురావట్లేరు. రైట్, సో అందుకనే దృఢవ్రత అంటే ఎవరైతే యాక్చువల్గా అనుకున్నారు ఇదేదో బాహ్యంగా చేసే కార్యము కాదు, కేవలం బాహ్యంగానైతే చేస్తాం, ఆబ్వియస్గా మందిరానికి వెళ్తాం, ఎన్నో చేస్తాం, కానీ ఇది నా జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి ఉంది ఈ మార్గం. ఒక హృదయ పరివర్తన జరగాలి ఈ మార్గం నేను ఫాలో చేయడం ద్వారా. ఇదేదో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్న అటువంటి రిచువలిస్టిక్ ఫార్ములా కాదు ఇది. సో అందుకనే ఈ విషయం తెలియకుండా చాలామంది వాళ్ళ యొక్క పూర్వ సంస్కారాలతో కూడినటువంటి కార్యాలు కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో దే కమ్ ఆన్ అ సండే టు ద టెంపుల్ అండ్ ద అదర్ డేస్ దే ఆర్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్, డ్రింకింగ్ వైన్, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మళ్ళీ సండే రోజు గుడికి రావడం అలా కూడా జరుగుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, ఇటువంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు బాహ్యమైన స్థాయిలోనే ఉండిపోతారు. వాళ్ళు డీప్గా వెళ్ళలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు పాపపూరితమైనటువంటి జీవితాన్ని త్యజించలేకపోతున్నారు. సో అందుకని అనఘ, ఆ, అఘ, అఘ అంటే పాపం, అఘాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నారు. ఆ, సో చాలా పాపపూరితమైనటువంటి రాక్షసుడు, రైట్. సో ఈ పాపపూరితమైన జీవితాన్ని ఎంత తొందరగా ఆపేస్తే అంత మంచిది. ఉమ్. సో ఆ, నేను ఆ కోట్ చేసిన శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు, ఏషాంత్ అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. ఎవరైతే పాప కార్యాలను ఆపేశారో, ఇంకా ఎవరైతే చాలా చాలా పుణ్యాన్ని సుకృతిని పెంపొందించుకున్నారో, అటువంటి వాళ్ళే దృఢవ్రతంగా నా యొక్క శరణాగతి తీసుకుని భక్తి చేసే అవకాశం వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఈ దృఢవ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ కమింగ్ టు టెంపుల్ అండ్ వర్షిపింగ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్, రైట్. సో మనం ఏ కేటగిరీలో ఉండాలి, రిచువలిస్టిక్ కేటగిరీలోనా లేకపోతే స్పిరిచువలిస్టిక్ కేటగిరీలోనా? స్పిరిచువలిస్టిక్. స్పిరిచువల్ ఇంకా రిచువల్కి ఓన్లీ ఎస్ తేడా ఉందన్నమాట. అవునా? సో రిచువల్. సో ఇక్కడ స్పిరిచువల్ అంటే అర్థం ఏంటంటే ఫిలాసఫీని అర్థం చేసుకోవడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు భగవంతుడి అధ్యాయంలో కూడా క్షర అక్షర పరమ పురుషోత్తం ఇవన్నీ ఎందుకు డీటెయిల్స్ చెప్పారు చెప్పండి? సో దట్ వి అండర్స్టాండ్, ఓ ఈ లోకం ఏంటి, ఏం నడుస్తుంది యాక్చువల్గా. ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఆయన జాబ్ వల్ల ఏడుస్తున్నాడు, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఏడుస్తున్నారు, ఈయన హెల్త్ ప్రాబ్లం వల్ల ఏడుస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మీకు ఒక వేరే రకమైన ఫీలింగ్ వస్తుంది, నాకైతే వస్తుంది. ఫర్ మెనీ పీపుల్ గెట్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. అకస్మాత్తుగా అసలు జీవితం ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ విధంగా ఆల్ దీస్ థింగ్స్, కృష్ణ టెల్స్ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. బుద్ధి కలిగిన వాడు ఎప్పుడు ఈ దోషాలను అబ్జర్వ్ చేస్తాడనమాట ఈ లోకంలో. ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేస్తారు? అనుదర్శనం, ప్రతిక్షణం, రైట్. సో అఫ్ కోర్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ వెరీ సాడ్ వెన్ అదర్స్ వేర్ క్రయింగ్ ఆర్ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్, అండ్ ఐ వాస్ థింకింగ్ లెట్ హౌ కెన్ దే కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. వీళ్ళు ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, ఇలా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఒకటి కాళ్ళు ఎరగొట్టుకొని ఉన్నారు, ఒకటి బాడీ అంతా కాలిపోయింది, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. సో ఇటువంటి విషయాలను చూసి ఆ, జీవితం అంటే ఏంటి అనేది ప్రశ్నించేవాడిని, రైట్. బట్ దే వాజ్ నో ఆన్సర్ దట్ ఐ గాట్ ఇన్ మై చైల్డ్హుడ్ ఆఫ్ కోర్స్. బట్ దెన్ భగవద్గీత హ్యాస్ ఆన్సర్స్ టు ఆల్ ద క్వశ్చన్స్. సో అలా, సో అందుకనే మనము ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడము, యమ నియమ, ఇది చేయాలి ఇది చేయకూడదు, ఇవన్నీ ఎందుకంటే పాపపూరితమైన జీవితం నుండి బయట ఉంటే, ఇంకా కృష్ణ చైతన్య మార్గాన్ని పట్టుకుంటే మనకు ఆధ్యాత్మిక తత్వాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ టోల్డ్ హియర్. ఇంకా దాని తర్వాత గుహ్యతమం ఆ, శాస్త్రం, ఇది గుహ్యతమం శాస్త్రం అన్నమాట. చాలా చాలా కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. పాజిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది కదా, ఆ విధంగా. సో ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు కూడా ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు,
వాళ్ళు మ్యాక్సిమం నిరాకార బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళగలుగుతారు, లేకపోతే మహా అయితే వాళ్ళు లోకలైజ్డ్ సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ వరకు వెళ్ళగలుగుతారు అవగాహన పొందడంలో. కానీ ఒక భగవాన్ ఉన్నారు అనే విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతారనమాట. సో అందుకనే ప్రభుపాదుల వరకు పాయింట్ చాలా చాలా క్లియర్గా పరపట్లో హైలైట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఆఖరికి భగవంతుడి యొక్క శరణాగతి వరకు రాకపోతే దెన్ తను ఉన్నతమైన ఆధ్యాత్మికవేత్త కాడు. రైట్. సో కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే విషయాన్ని తెలుసుకున్నవాడే అందరికంటే మోస్ట్ ఇంటెలిజెంట్ వ్యక్తి అని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడే చెప్తున్నారు. ఇస్కాన్ వాళ్ళు కాదు. సో ఆ విధంగా ఆ, ఈ సీక్రెట్, అఫ్ కోర్స్ మీకు అందరికి తెలుసు, ఇది దీన్ని ఓపెన్ సీక్రెట్ అని కూడా మనం అంటాం ఎన్నోసార్లు. ఎందుకంటే ఇందులో అన్ని విషయాలు ఉన్నప్పటికీ అందరికీ బుర్రకి ఎక్కదు. రైట్. సో అదెందుకంటే ఈ ఈ జ్ఞానం ఎక్కాలంటే ఏం జరగాలి? భక్తోసిమ సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. గుహ్యము, రహస్యము రెండు సిమిలర్ వర్డ్సే. సో రహస్యము అనే పదాన్ని ఫోర్త్ చాప్టర్లో భగవంతుడు ఉపయోగించారు ఏం చెప్పడానికి? ఈ యొక్క రహస్యం అంటే ఇది సీక్రెట్. మరి ఈ సీక్రెట్ని తెలుసుకోవడానికి అర్హత భక్తోసిమే సఖా చేతి, ఒక భక్తుడై ఉండాలి. ఇంకా భగవంతుడి పట్ల భక్తి భావము, ఇంకా భగవంతుడి పట్ల మైత్రీ భావము కలిగి ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి ఆ, ఈ గీత రహస్యాన్ని తెలుసుకోగలుగుతారనమాట. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వి లర్న్ ఫ్రమ్ హియర్. అండ్ కృతకృత్యశ్చ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క గుహ్యతమ శాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే తను బుద్ధి కలిగిన వాడవుతాడు. సో బుద్ధి కలిగిన వాడు అవ్వడం అంటే ఏంటి? ఆ? సో బుద్ధి అయితే అందరికీ ఉంది, బుద్ధి అనే కాంపోనెంట్ అయితే అందరికీ ఉంది. కానీ దాంట్లో ఆధ్యాత్మిక పోర్షన్ ఎంత ఉందనేది భగవంతుడికే తెలుసు. మనకి భౌతిక బుద్ధి అయితే ఖచ్చితంగా ఉంది, ఎక్కడ మంచి తిండి దొరుకుతుంది, ఎలా ఎలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఇంటెలిజెన్స్ అందరి దగ్గర ఉంది. కానీ ఆధ్యాత్మిక బుద్ధి అంటే ఏంటి? ఉం? ఎప్పుడైతే మన మనసు మనల్ని బలవంత పెడుతుందో ఇది చెయ్యి 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 అని, కానీ మీరు మీ బుద్ధి బలంతో దాన్ని ఆపగలుగుతున్నారు అనుకోండి, దెన్ వీ కెన్ సే యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. మీ బుద్ధి ఆధ్యాత్మిక బుద్ధి స్ట్రాంగ్గా ఉంది అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏ బుద్ధి అయితే మనస్సును మరియు ఇంద్రియములను నిగ్రహించగలుగుతుందో అటువంటి బుద్ధి ఆధ్యాత్మిక బుద్ధి అని చెప్పొచ్చు. సో అందుకనే మీరు చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంత ఎదిగినా కానీ, చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బిజినెస్ మ్యాన్, పెద్ద గూగుల్లో సీఈఓ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుద్ధి మనస్సు మరియు ఇంద్రియముల నిగ్రహణ ఉండదు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. రోజు అలా కాదు, రోజు వాళ్ళు చాలా సోబర్గానే ఉంటారు మాట్లాడడానికి. వాళ్ళ సోబర్నెస్ ఎక్కడ అర్థమవుతుందో తెలుసా? వాళ్ళ మనసు ఏం చెప్తుంది వాళ్ళకి? రే నువ్వు ఇంకా కష్టపడు, ఇంకా నువ్వు సీఈఓ కాదు ఇప్పుడు చైర్మన్ అయిపోవాలి నువ్వు. ఇంకా ఆల్రెడీ వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, వాడు అనుకోండి నేను 500 కోట్స్ అవ్వాలి. ఆ విధంగా తన మనసు తనకు అదే చెప్తూ ఉంది, తను దాన్ని ఫాలో అవుతున్నాడు. సో తన మనసు కంట్రోల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. సో తన ఆధ్యాత్మిక బుద్ధి ఎక్కడ పోయింది? లేదు. చూడ్డానికి బాగానే మాట్లాడొచ్చు, సోబర్గా ఉండొచ్చు. గూగుల్ సీఈఓ, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరైనా కానివ్వండి, చాలా మాట్లాడతారు వాళ్ళు, బాగా ప్రజెంటేషన్ చేస్తారు. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ దేర్ లైఫ్, ఎట్ 24 hours వర్కింగ్ సింప్లీ టు అర్న్ మనీ, దాట్స్ ఇట్. ఆల్దో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్ దేర్. సో ఆ విధంగా ఆ వ్యక్తి బుద్ధిమంతుడు కాదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు కాదు? ఎంత ఎదిగినా, ఎంత డబ్బున్నా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, కానీ అతను జీవితపు లక్ష్యం ఏంటో తెలియకుంటే, భగవంతుడి శరణాగతి తీసుకోకపోతే అతడు ఒక పెద్ద మూర్ఖుడు. ఆధ్యాత్మిక దృష్టిపరంగా చూస్తే అతను చాలా చాలా పెద్ద మూర్ఖుడు. ఉం. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే తద్ భ్రమతామ్యుపర్యధ తల్లభ్యతే దుఃఖవదన్యథా సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసాం అని నారదముని వ్యాస మహర్షికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తస్యైవ హేతో ప్రయతేత కోవిద. కోవిద అంటే ఎవరు? బుద్ధి కలిగిన వాడు. బుద్ధి కలిగిన వాడి లోకంలో ఏం చేస్తాడో తెలుసా? ఏదైతే ఎంత ప్రయత్నించినా ముల్లోకాలలో కూడా దొరకనటువంటి దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. ఇదేంటి ఇలా?
ఇలా చెప్పారేంటి అని అనుకోవచ్చు మీరు. చూడండి, ఈ ఇంద్రియ సుఖం ఏదైతే ఉందో, మానసిక సుఖము కావచ్చు, లేకపోతే శారీరక సుఖం కావచ్చు. ఒక వ్యక్తికి చాలా డబ్బు సంపాదించి చాలా పెద్ద హోదా వచ్చేస్తే ఏమొస్తుంది? తనకు ఒక మానసిక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అబ్బా అబ్బా, నేను కూడా ఉన్నాను మార్కెట్లో, అబ్బా హై పొజిషన్లో ఉన్నాను, చాలా ఒక రకమైన సెక్యూరిటీ కూడా వాళ్ళకు వస్తుంది. అది కూడా కేవలం శృతి సుఖ మాత్రేనా. అది కేవలం వినడానికి మాత్రమే ఆ సెక్యూరిటీ అనమాట. అందులో ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళని మృత్యు సమయంలో కాపాడలేదు. కానీ తనకి సెక్యూరిటీ అనిపిస్తుంది. ఐ హ్యావ్ సో మచ్ మనీ, సో ఐ హ్యావ్ సెక్యూరిటీ. ఐ హ్యావ్ ఇన్సూరెన్స్, సో ఐ హ్యావ్ సెక్యూరిటీ. రైట్. సో కానీ దీన్ని అజ్ఞానము అని అంటారు బేసిక్గా. ఓకే, ఆధ్యాత్మిక పరంగా మాట్లాడాలంటే. ఎందుకంటే ఇక్కడ ఉండే ఏది కూడా మనకి సెక్యూరిటీ ఇవ్వరాదు. బికాస్ ఈవెన్ ద రిచెస్ట్ పీపుల్ డై ఎర్లీ. ఈవెన్ ద మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ డైస్ ఇన్ ద హాస్పిటల్ బికాస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్. రైట్. సో ఆ విధంగా ఆ, నారద ముని చెప్తున్నారు, ఒక వ్యక్తి దేని గురించి ప్రయత్నించాలి? ఇంద్రియ భోగం గురించి చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది ముల్లోకాల్లో ఎక్కడ వెళ్ళినా దొరుకుతుంది అది మీకు. ఈవెన్ ఇఫ్ యూ గో టు పాతాళ లోకంలో కూడా అక్కడ ఇంద్రియ భోగమే చేస్తున్నారు వాళ్ళు. ఏం పని ఉంది వాళ్ళకి? ఇక్కడ భూలోకంలో మన గతి అంతే. అందరు అదే చేస్తున్నారు ఎక్సెప్ట్ ఫ్యూ డివోటీస్ లైక్ యూ ఆల్. ఎవరైతే తెలుసుకుంటున్నారు జీవితం అంటే ఏంటో అనేది. ఇంకా ఊర్ధ్వలోకాలలో ఫుల్ ఫ్లెజ్డ్ ఎంజాయ్మెంట్ నడుస్తుంది, అది వేరే లెవెల్లోనే ఉంది అక్కడ. సో ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఇంద్రియ సుఖం దక్కుతుంది. అందుకనే వ్యాసదేవ, ఒక వ్యక్తి ఈ ముల్లోకాలలో దక్కేటటువంటి ఇంద్రియ సుఖం గురించి ప్రయత్నం చేయకూడదు, తన టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక సుఖము అది పట్టుకోవడానికి తను ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ఇంద్రియ సుఖము అన్ని పశువునిలలో కూడా ఉంది. కాక్రోచ్ కూడా ఇంద్రియ భోగం చేస్తుంది. ఒక చిన్న చీమ చూడండి, అది ఎంత బిజీగా ఉంటుంది. ఎక్కడ తనకి అదేమంటారు, పంచదార వెతుకుతూ ఉంటుంది. చిన్న చిన్న పీస్ దొరకగానే ఇద్దరు ముగ్గురు వస్తారు, దాన్ని ఇలా మోసుకొని తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని తింటారు మంచిగా సైడ్లో పెట్టుకొని రోజంతా కూడా. అది కూడా ఇంద్రియ తృప్తే చేస్తుంది. పశువులన్నీ చేస్తున్నాయి. ఊర్ధ్వలోకాలలో గంధర్వులు కిన్నరులు వాళ్ళు అదే చేస్తున్నారు. ఆ, ఇంకా స్వర్గలోకంలోనైతే అప్సరలతో డాన్స్ చేస్తున్నారు, సోమరసం తాగుతున్నారు, వారు వేరే లెవెల్లో చేస్తున్నారు. సో ఇటువంటి ఇంద్రియ సుఖము అన్ని యోనులలో ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఎందుకు టైం వేస్ట్ చేయాలి? కానీ మానవ జీవితం దొరకదు మళ్ళీ మళ్ళీ. డిఫరెన్స్ చూడండి, ఎంత పెద్ద పాయింట్ చెప్పారు. ఇంద్రియ సుఖమే కావాలన్నా నెక్స్ట్ జన్మలో కుక్కగా వచ్చాయి దొరుకుతుంది, నెక్స్ట్ జన్మలో పిల్లిగా పుట్టు దొరుకుతుంది. ఈ జన్మలో ఎందుకు చేస్తున్నావు అయ్యా నువ్వు అని పాయింట్ అనమాట. సో ఆ విధంగా ఒక వ్యక్తి టైం వేస్ట్ చేయకూడదు. అండ్ వన్ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ నేను ఉన్నతమైనటువంటి భగవంతుడి కృష్ణ ప్రేమని పొందడానికి నేను ఆ, ప్రయత్నం చేయాలి. కానీ ఈ లోకంలో ఏదో నాకు సెక్యూరిటీ ఉంది, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో ప్రభుపాద వారు చాలా చాలా చాస్టైజ్ అంటే ఖండించేవారు అనమాట. ఈ మోడర్న్ సైంటిస్ట్స్ కానివ్వండి, మెటీరియలిస్టిక్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని చాలా చాలా చాస్టైజ్ చేశారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఆ రెండు ఫేజెస్ చూశారనమాట. చూడండి, మనము చాలా వరకు అంత వేదిక్ కల్చర్ చూడలేదు. మనం కొంచెం తర్వాత వచ్చామన్నమాట. చాలా మోడర్నైజేషన్ ఆల్రెడీ అయిపోయింది. ప్రభుపాదుల వారు పుట్టింది 1896లో. అప్పుడు అంత మోడర్నైజేషన్ లేదు, అప్పుడు ఇంటర్నెట్ లేదు, అంత ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. రైట్. ఇంకా 1950s తర్వాత పీక్లో వచ్చింది. 1990s 80sలో ఇంటర్నెట్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఇంకా పీక్లో వెళ్ళిపోయింది. బట్ ప్రభుపాద్ హస్ సీన్ సింపుల్ విలేజ్ లైఫ్. ఎక్కడైతే కేవలం పొలం పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చారా, దాట్స్ ఇట్. సాయంత్రం పూట అక్కడ ఊరు బయట ఏదైనా భాగవత కథ, రామాయణం మహాభారతం నాటకాలు చూసి ఇంట్లో వెళ్ళి పడుకునేవారు. పొద్దున లేచి బ్రహ్మముహూర్తంలో నదిలో స్నానం చేసి జపం చేసి పూజలు అర్చనలు చేసి ఇటువంటి కల్చర్ని ప్రభుపాదుల వారు చూశారు. అటువంటి కల్చర్లో పెరిగారనమాట. అండ్ దెన్ ఈ వాజ్ ఆల్సో సీన్ మోడర్న్ కల్చర్. సో అందుకని అన్నారు, ఈ మోడర్న్ కల్చర్ వాళ్ళు ఎంత బుద్ధిహీనులంటే, వాళ్ళు ఎంత కింద స్థాయికి జారిపోయారనంటే, కేవలం ఆహార నిద్ర భయం అవుతున్నమే వాళ్ళ జీవితం లక్ష్యం అయిపోయింది. ఇంకా వాళ్ళు ప్రభుపాదన గారు పెద్ద పెద్ద సూట్లు వేసుకొని తిరుగుతారు, ఫ్లైట్లలో తిరుగుతారు. కానీ వాడు చేసే పని ఏంటి లాస్ట్కి? వాడికి ఆహార నిద్ర భయం అవుతుంది, దీనికోసమే బ్రతుకుతున్నాడు. ఎక్కువ 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 డబ్బులు కావాలి, దీనికోసం ఇదే చేయాలి ఆఖరికి. సో ఆ విధంగా ప్రభుపాద యూస్ టు చాస్టైజ్ లాట్. మోడర్న్ కల్చర్ ఇస్ మిస్డిరెక్టెడ్.
తప్పు దిశలో వెళ్ళిపోయిందన్నమాట. సో ఆ విధంగా. సో అందుకనే ఆమ్, కృతకృత్యశ్చ భారత అంటే మనం చేసే కార్యాలన్నీ కూడా ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాయి, మన బుద్ధి ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క శాస్త్రాన్ని, గుహ్యతమ శాస్త్రాన్ని మనం తెలుసుకుంటామో. సో అందుకని ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఇది తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు అవుతాడు. అంటే తన బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. దాని తర్వాత తను చేసే పనులన్నిటిలో కూడా పర్ఫెక్షన్స్ వస్తాయి. కృతకృత్యశ్చ భారత అంటే కృతకృత్య, తను చేసేదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని అర్థం ఏంటి? పర్ఫెక్ట్గా ఉంటుందంటే తను తప్పులు చేయడా, లేకపోతే తను తప్పులకు అతీతుడు అయిపోతా, అలా కాదు. పర్ఫెక్ట్గా అంటే ఏంటంటే తను చేసేటప్పుడు తనకు క్లియర్గా తెలుస్తుంది, నేను చేస్తున్నాను, ఇందులో నా కంట్రోల్లో ఎంత ఉంది, నా కర్మ కంట్రోల్లో ఎంత ఉంది, ఇంకా ఇదంతా కూడా కంట్రోల్ చేసేది భగవంతుడు. ఈ క్లారిటీ కనుక మనకు ఉందనుకోండి, ఎప్పుడు కూడా మనము కర్మబంధనికి గురవ్వం అన్నమాట. సో ఆఫీస్ పని చేస్తున్నప్పుడు కూడా, ఇంట్లో మన యొక్క బాధ్యతలు తీరుస్తున్నప్పుడు కూడా, వర్ణాశ్రమ ప్రకారము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మనది. ఫస్ట్ ఏంటి? మనకి సెటప్ దొరికింది మన పూర్వకర్మల వల్ల. ఈ శరీరము, ఈ కుటుంబము, ఇంకా నా ఆ, ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్యము, ఇవన్నీ కూడా నా పూర్వకర్మల వల్ల వచ్చాయి. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్. అండ్ ఆఫ్టర్ దట్ వీ అండర్స్టాండ్, మనకి ఇంకొకటి అర్థమవుతుంది, ఇప్పుడు నేనున్న పరిస్థితి కూడా నాకు కర్మల వల్ల వచ్చింది. దీని ద్వారా నాకు కొంత సుఖము, ఇంకా కొంత దుఃఖము రెండు దొరుకుతున్నాయి అన్నమాట. అవునా? ఇంకా ఇప్పుడు నేను ఒకవేళ ఈ భౌతిక అండర్స్టాండింగ్తో ఇలాగే బ్రతికాను అనుకోండి, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా ఎంజాయ్మెంట్ అంటూ ఇంకా కర్మబంధంలో ఇంకా చిక్కిపోతాను. సో అలా కాకుండా నేను బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస, ఆ విధంగా పనిచేయాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ పద్మపత్రం లాగా ఉండాలి అని కృష్ణుడు చెప్తున్నారు. పద్మపత్రము మట్టి నీళ్ళల్లో ఉంటుంది, కానీ మురికి అంటదు. సో అదేవిధంగా మనము ఎన్నో ఎన్నో వివిధ కర్మల మధ్యలో ఉన్నాం, వివిధ కార్యాలు చేస్తున్నాం. ఆ, కానీ అది మనకు అంటుకోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నేను కృష్ణార్పణం, ఆ భావంతోనే చేయాలి అన్ని కార్యాలు. కానీ కొన్ని కొన్ని కార్యాలలో మనం డైరెక్ట్గా కృష్ణుడికి సేవ చేయొచ్చు, కొన్నిట్లో ఇండైరెక్ట్గా చేయొచ్చు. ఇండైరెక్ట్ అంటే ఫలితాన్ని ఆఫర్ చేయొచ్చు, లేకపోతే ఒక కార్యం చేసి మన భగవంతుడికి ప్రార్థించవచ్చు, ఇది మీ ప్రీతి అర్థం నేను చేస్తున్నాను అనేది. ఆ విధంగా ఏదో ఒక రకంగా ఏనకేన ప్రకారేణ మనః కృష్ణ నివేశయ, ఏదో ఒక రకంగా మన మనసుని కృష్ణుల్లో మనము నిమగ్నం చేశామనుకోండి, ఏమవుతుందో తెలుసా? కృతకృత్యశ్చ భారత, మన లైఫ్ పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ లాట్. అండ్ ఐటీ ఇండస్ట్రీలో చాలా ప్రెషర్ ఉంది. అండ్ పీపుల్ నో దాట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ పీపుల్ గెట్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ ఒక డివోటీ ఉండేవారు అనమాట. తను హీ యూస్ టు వర్క్ ఇన్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఇజ్రో. అండ్ ఆ ప్రభుజీ ఆ, చాలా కాలం వరకు కలవలేదు అని అకస్మాత్తుగా వాళ్ళ మాతాజీ కలిస్తే చెప్పారు, ప్రభుజీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. నేనన్నా, అరే ఏమైంది, ఆయన బాగానే ఉండేవారు. సో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు ఇంట్లో. ఐ సెడ్ వాట్ హ్యాపెండ్? వర్క్ ప్రెషర్ వల్ల. సో వర్క్ ప్రెషర్ ఎంత పెరిగిపోయిందంటే హీ వాజ్ అనేబుల్ టు హ్యాండిల్ ఇట్, అండ్ దెన్ హీ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్. ఓ మై గాడ్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మోడర్న్ కల్చర్. సో ఒకటేంటంటే మనకి ఈ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయాలి, మనసుని నిగ్రహించాలనే ట్రైనింగ్ మనకు లేదు. అది ఒక పెద్ద దౌర్భాగ్యం అన్నమాట. ఎందుకంటే స్కూళ్ళల్లో ఎంత ఎదగాలి, ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి ఒలింపియాడ్స్, ఐఐటీస్ అన్నీ పెట్టారు అని ఐ నో. కానీ దాంతోపాటు ఈ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ట్రైనింగ్ ఎవరు నేర్పట్లేదండి. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకపోతే నువ్వు వేస్ట్ అయిపోతావు అని చెప్తారు. అలాంటి పరిస్థితి జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఆర్యన్ ఉన్నాడు కదా, ఆయన ఐఐటి కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఐ వాజ్ స్పీకింగ్ టు హిమ్ దాట్ యూ షుడ్ డూ యువర్ బెస్ట్. కానీ ఒకవేళ దొరకకపోతే బీ హ్యాపీ, యువర్ కృష్ణ కాన్షియస్, యుల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. నీకు ఎలాగో సక్సెస్ వస్తుంది ఇఫ్ యూ రిమైన్ కృష్ణ కాన్షియస్. సో దెర్ ఇస్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్. అవునా కదా? సో అందుకని మన భక్తి పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మనం ఇఫ్ యూఆర్ కృష్ణ కాన్షియస్, భౌతిక జగత్తులో దొరికినా దొరకకపోయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఒక వ్యక్తి ఆలోచించండి, తన పరిస్థితి, తను భక్తి చేయట్లేదు, తను ఏదేదో కష్టపడ్డాడు, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇక్కడ లేడు అక్కడ లేడు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
సో దేర్ ఫోర్ నేను చెప్పాను ఆర్యన్కి, నువ్వు కష్టపడు, డూ యర్ బెస్ట్, కావాలంటే 2 అవర్స్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయి, పర్వాలేదు. బట్ బికాజ్ యూ హ్యావ్ క్లారిటీ జీవితంలో, చాంటింగ్ చేయాలి మనము, జీవితం అంటే ఏంటో మనకు తెలుసు. ఆఖరికి ఇది ఐఐటి ఎన్ఐటి ఇది నా జీవితపు లక్ష్యం ఎలాగో కాదు. అసలు నేను ఈ శరీరమే కాదు, అసలు నా ఇల్లే కాదు ఇది, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, అది పెద్ద ప్రశ్న అడగాలి యాక్చువల్గా. రైట్. సో ఈ క్లారిటీ ఉన్నవాడు బ్రహ్మణ్యాదయ కర్మాణి, పద్మపత్రం లాగా ఉండగలుగుతాడు అనమాట. సో కష్టపడినా కానీ ప్రెషర్ రాదు, ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది కాబట్టి. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. నేను రీసెంట్గా గౌరాంగ్ని వాటర్ పార్క్ తీసుకెళ్ళా. సో అక్కడ అక్కడ మీద కూర్చుంటుంది, కింద ఇలా వచ్చేస్తుంది చూడండి కిందికి, చాలా భయపడతారు అవునా. సో ఐ వాస్ టేకింగ్ హిమ్. సో చాలా హైట్ నుంచి ఇలా ఆల్మోస్ట్ 90 డిగ్రీ యాంగిల్లో ఉందన్నమాట. సో అండ్ ఐ వాజ్ అబ్జర్వింగ్, అక్కడ కూర్చుంటారు జనాలు, వాళ్ళు ఎంత హైట్ నుంచి కింద పడుతున్నారంటే, ఆ, కానీ వాడికి భయం లేదు. ఎందుకు? క్లారిటీ ఉంది. ఏంటిది? ఇది సెటప్. ఈ సెటప్లో నాకు ఎటువంటి హాని కలగదు. ఆ క్లారిటీ వల్ల తనకు భయం లేదు. అదే వ్యక్తిని నిజమైన వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళండి, అక్కడి నుంచి తోయండి వాడిని, అప్పుడు చూడండి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఎందుకంటే హీ హాజ్ నో క్లారిటీ. ఈ వాటర్ ఫాల్ ఏంది, నీళ్ళ కిందేముంది తెలియదు. సో యాంగ్జైటీ కమ్స్ వెన్ యూ డోంట్ నో వాట్ నెక్స్ట్. ఏం అయిపోతుంది, అది అవుతుందా అవ్వదా, వీళ్ళి ప్రెషర్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కానీ మీకు క్లారిటీ ఉంటే, మీరు అంత పెద్ద వాటర్ ఫాల్ నుంచి అవుతున్నా కానీ ఎవ్రీ వన్ ఈజ్ స్మైలింగ్, నవ్వుతున్నారు, అందరూ కేకలు వేస్తున్నారు, హూ హూ అనుకుంటా అని కింద పడుతున్నారు అందరు. ఐ వాజ్ అబ్జర్వింగ్, ఇంత డేంజర్ పరిస్థితులు ఉండి నవ్వుతున్నారు ఏంటి అనేది, బికాస్ దే హ్యావ్ క్లారిటీ. అదేవిధంగా మన జీవితంలో మనం ఏ కార్యాలు చేస్తున్నా కానీ, ఎంత ప్రెషర్తో కూడినటువంటి పని అయినా కానివ్వండి, ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ యువర్ హ్యూమన్ లైఫ్, దట్ నేను ఇక్కడ ఉన్నది ఇదంతా చేయడానికి కాదు, ఇదంతా నేను నా బాధ్యత కడుపు నింపుకోవడానికి చేయాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు నా దగ్గర. అసలు యాక్చువల్గా రోజుకి 8-10 గంటలు పని చేయడం ఏంటి దౌర్భాగ్యం యాక్చువల్గా, కానీ ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు డూ. ఇటువంటిది వైదిక కాలంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటిది. సో ఎందుకంటే ఒక రోజులో 1/3 ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ గాన్ ఆల్రెడీ. అంటే 25%, 8 3 24, సో ఆల్మోస్ట్ 33% పోయింది అలాగే. దెన్ నెక్స్ట్ 8 అవర్స్ యూ స్లీప్, 66% పోయింది. మిగతా దాంట్లో తినడము, కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతే. సో ఈ విధంగా సమయం అంతా వృధా అయిపోతుంది. సో అందుకనే మన లైఫ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే, మనము ఈ క్లారిటీతో జీవితాన్ని బ్రతకాలి. అది ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలంటే ఇది మనం నేర్చుకోవచ్చండి. దాట్ ఈ క్లారిటీ ఉండాలి. నేను ఇక్కడికి చెందినవాడిని కాదు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఉన్నారు, నేను అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా నేను కర్తవ్య భావంతో చేయాల్సి వస్తుంది. అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్ వెన్ వీ డూ థింగ్స్ విత్ దిస్ ఫీలింగ్, దెన్ ఎంత ఆఫీస్ ప్రెషర్ ఉన్నా, వాట్ ఎవర్ ఇస్ దర్, ఇట్ డజంట్ ఇంపాక్ట్ యూ. యూఆర్ ఆల్వేస్ హ్యాపీ, డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో ఆ విధంగా మనం చేస్తే ఇహలోక శాంతి కూడా మనకు దక్కుతుంది. ఉన్న రోజులు కూడా యూ విల్ బి వెరీ పీస్ఫుల్. రైట్. వై ఆర్ డివోటీస్ సో పీస్ఫుల్? మరి మరి అంత పీస్ రాకపోతే డివోషనల్ సర్వీస్కి దానికి విలువ ఏముంటుంది చెప్పండి? ఇంత ఉన్నతమైన మార్గము, అందులో మొట్టమొదటిది ఒక వ్యక్తి తను స్టేబుల్ అయిపోతాడు మానసికంగా. ఆ మానసిక స్టెబిలిటీ వస్తుంది వెన్ యూ హ్యావ్ క్లారిటీ ఇన్ లైఫ్. సో ఆ క్లారిటీ పెంపొందించుకొని నేను చెప్పాను ఆ అబ్బాయికి, ఆర్యానికి, ఇంకా ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్, డోంట్ వరీ, కీప్ చాంటింగ్ అండ్ విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, యువర్ లైఫ్ ఇస్ సక్సెస్ఫుల్ ఎనీవే. సో అలాగా ఈ అధ్యాయంలో ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం మనము నేర్చుకోవచ్చు. నౌ టాకింగ్ అబౌట్ ది బ్రేక్ డౌన్. సో క్విక్గా నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, అండ్ యూ ఆల్ కెన్ సీ. జస్ట్ అ మూమెంట్. ఓకే. సో ఇది నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నోట్ డౌన్, ఇట్స్ ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఈ అధ్యాయంలో మనం ఫస్ట్ 5 శ్లోకాలు చూసాము. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. అక్కడ భగవంతుడు ఏం చెప్పారు? ఈ భౌతిక జగత్తు ఒక తిరగబడ్డ అశ్వత్థ వృక్షముతో సమానము అని చెప్పి, ఈ భౌతిక జగత్తుని ఒక అశ్వత్థ వృక్షము తిరగబడ్డ దాంతో పోల్చిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి? ఆ తిరగబడ్డ అశ్వత్థ వృక్షము చాలా చాలా
డీప్గా ఉందన్నమాట. చాలా లోతైనటువంటి వృక్షము, చాలా పెద్ద వృక్షము. దాని స్టార్ట్ ఎక్కడుంది, ఎండ్ ఎక్కడుంది, ఏమీ కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట అని చెప్పారు. ఇంకా ఆ, ఇది ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకంటే ఒరిజినల్ వృక్షము ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పడానికి, ఇంకా ఇది దాని రిఫ్లెక్షన్ మాత్రమే అని చెప్పడానికి. మరి ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగ శస్త్రముతో ఈ యొక్క చెట్టుని వేర్లతో కట్ చేయాలండి. ఆకులు కొమ్మలు నరికితే పనికిరాదు, అది పెరుగుతుంది మళ్ళీ. వేర్లతో కట్ చేస్తే అప్పుడు చెట్టు అక్కడ మళ్ళీ మొలవదు. సో వేర్లతో దాన్ని కట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి వేర్లతో కట్ చేయాలి అంటే అసంగ శస్త్రం అంటే వైరాగ్యము రావాలంటే ఏం చేయాలి? భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవాలి. అదర్వైజ్ వన్ కెనాట్ గెట్ పర్ఫెక్ట్ వైరాగ్య. అటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్య అని అంటారు. భగవంతుడు లేనటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్య. ఇంకా భగవంతుడితో కూడినటువంటి వైరాగ్యం ఏదైతే ఉంటుందో దాన్ని యుక్త వైరాగ్య అని అంటారు. సో ఆ విధంగా ఎలా భౌతిక జగత్తు నుంచి డిటాచ్ అవ్వాలో చెప్పారు. రెండవది, పశ్యంతి జ్ఞానచక్షుష విమూఢానాను పశ్యంతి. గుర్తుందా? అయితే ఈ లోకంలో ఒక జీవాత్మ తనకు తన యొక్క ఆ, మనస్సులో ఉండేటటువంటి ఆ సంస్కారాలు, ఆ భౌతిక కోరికల వల్ల తనకు ఒక రకమైనటువంటి చెవి, ముక్కు, నాలిక ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అన్నమాట. శబ్ద, రూప, స్పర్శ, రస, గంధ, ఆ, ఆ, మనశ్చాయం ఆ, ఉపస ఉపసేవతే అని చెప్పారు. సో ఆ యొక్క మానసిక కోరికల వల్ల ఆ యొక్క జీవాత్మ అనేక రకాల యోనులలో తిరుగుతూ ఉందన్నమాట. దాని గురించి చెప్పారు. సో అందుకని ఇక్కడ తిరగడానికంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోలేకపోతే పునరపి జననం పునరపి మరణం తిరుగుతూనే ఉండాలి ఇక్కడ. ఉం? సో ఇది ఎవరు చూడగలుగుతారు? పశ్యంతి జ్ఞాన చక్షుష. జ్ఞానచక్షువులు ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, వాళ్ళు ఇవన్నీ క్లియర్గా చూడగలుగుతున్నారనమాట. వాళ్ళు ఈ లోకాన్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ కర్మ వల్ల పుడుతున్నారు, వాళ్ళ వల్ల ఏకః ప్రసూయతే జంతు ఏక ఏవ ప్రళీయతే కోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. వాళ్ళ వాళ్ళ కర్మల వల్ల పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నారు. దాని గురించి అక్కడ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత 12 నుండి 15లో భగవంతుడు ఏ విధంగా మనకు మెయింటైనర్ అని చెప్తారు. అవునా, భగవంతుడు మన మెయింటైనర్ అని చెప్పడానికి ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. సోమో భూత్వ రసాత్మక. నేనే ఆ సూర్యుడిలో తేజాన్ని, వేడిని, మరియు నేను ఆ చంద్రకిరణాలతో మీకు వెజిటేబుల్స్లలో జ్యూస్ ఇస్తున్నాను. ఇంకా మీరు తినే 4 రకాలైనటువంటి తిండి పదార్థాలను నేను ఆ, ఏం చేస్తున్నా, జీర్ణం చేస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వ. అవన్నీ కూడా భగవంతుడికి చెప్ప. నేనే ప్రతి ఒక్క గ్రహంలోకి వెళ్ళి ఆ గ్రహాలు ఆర్బిట్లలో తిరిగేటటువంటి నా శక్తితోనే అవి ఆర్బిట్లో తిరుగుతున్నాయి. ఇన్ షార్ట్, నేను అందరి హృదయంలో నెలకొని ఉన్నాను పరమాత్మ రూపంలో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఇంకా నా నుండే మత్త స్మృతి జ్ఞానం అపోహనం, ఇవన్నీ కూడా వస్తున్నాయి అని భగవంతుడు చెప్తారనమాట. సో అది. ఇంకా నేను వేదాంతము రచించిన వాడిని, ఇంకా వేదాలు తెలిసిన వాడిని. ఆ శ్లోకం కూడా మనం అన్ని డీటెయిల్గా చర్చించాం. ఒక్కొక్క శ్లోకం యూట్యూబ్లో ఉన్నాయి, మీరు మంచిగా తీరిగ్గా వినొచ్చు మీకు టైం ఉంటే. ఇంకా దాని తర్వాత శ్లోకము, ఆ, దీన్ని త్రిశ్లోకి గీత అని కూడా అంటారు. జస్ట్ లైక్ వీ హ్యావ్ చతుశ్లోకి, దీన్ని త్రిశ్లోకి అని అంటారు. సో విచ్ ఇస్ 16, 17 and 18 గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఆ, వేదము మరియు వేదాంతాల యొక్క సారాన్ని ఇక్కడ ఇచ్చారు. ప్రత్యేకంగా జీవుల పరిస్థితి గురించి చెప్పారు. జీవుడు ఇంకా ఈశ్వరుడి మధ్యలో ఉండే తేడా గురించి చెప్పారనమాట. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే వేదాంతం అంతా కూడా మీరు చూస్తే ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, ఇదంతా ఏంటో తెలుసా? ఇది జీవుడు మరియు పరమాత్మ భగవంతుడికి మధ్య ఉండేటటువంటి సమానత్వాన్ని, తేడాలని చెప్తుంది. ద్వైత అంటే జీవుడు ఇంకా భగవంతుడు ఇద్దరు వేరు, ఎటువంటి సమానత్వం లేదు. అద్వైత అంటే ఇద్దరు ఒకటే అని శంకరాచార్యులు వారు చెప్పారు. రామానుజాచార్యుల వారు అన్నారు విశిష్టాద్వైత అన్నారు. కొన్ని విషయాలలో సమానత్వం ఉంది, కొన్ని విషయాలలో తేడా కూడా ఉంది. అదే విషయం, అదే పాయింట్ని ఎలాంగేట్ చేసి చైతన్య మహాప్రభుల వారు అచింత్య భేదతత్వాన్ని ఇచ్చారు. సో ఈ వేదాంత సారాన్ని ఈ 3 శ్లోకాలలో చెప్పారు. శ్లోకి గీత. అక్షర జీవులు ఉంటారు, ఇంకా పురుషోత్తముడు ఉంటారు అనే విషయాన్ని చెప్పారు. దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు అంతా తెలిసినవాడు? కృష్ణుణ్ణి తెలుసుకున్నవాడు అంతా తెలిసినవాడు.
ఒకవేళ అంతా తెలిసి కృష్ణుని తెలుసుకోలేకపోతే తనకి ఏమీ తెలియనట్టు లెక్క. రైట్. సో ఆ విధంగా లాస్ట్ శ్లోకంలో ఇవాళ మనం చూసాము, ఆధ్యాత్మిక క్లారిటీతో గనక మనం జీవితాన్ని నిర్వహిస్తే యూ విల్ నెవర్ ఎవర్ టేక్ యాంగ్జైటీ ఇన్ యువర్ లైఫ్. అది ఒక మంచి లెసన్ ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవచ్చు. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ్